నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. పుట్టపర్తిలో కాకిల వసూళ్ల పర్వం. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కాకిల బాగోతం బట్టబయలైంది. రక్షక భటులే భక్షకులుగా మారారా? న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారా? పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, సిఐ మారుతి శంకర్ తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అవును, మీరు వింటుంది నిజమే. సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీసు బాసులు సెటిల్మెంట్కు తెలరేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు మారుతిరెడ్డి విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తుంది. మీడియా మిత్రులకి ముఖ్యంగా నమస్కారం. తర్వాత పుట్టపర్తి ప్రజానీకానికి నమస్కారం. పుట్టపర్తి నియోజకవర్గంలో డిఎస్పీ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారు, తర్వాత సిఐ కొత్త చెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ మారుతి శంకర్ సిఐ గారు ఇద్దరు కలిసి నన్ను, నా కుటుంబాన్ని, తర్వాత నా మిత్రులు కొంతమందిని, వారి కుటుంబాల్ని అక్రమంగా నిర్బంధించి వేధిస్తూ అక్రమ కేసులు పెడుతూ విపరీతంగా టార్చర్ గురి చేస్తూ ఈ గత 20-30 రోజుల నుంచి ఇదే తంతుగా విపరీతంగా వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో భాగంగా నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, మా ఫ్యామిలీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, స్టేషన్కి పోతే ప్రాపర్గా రెస్పాండ్ గారు, రానియద్దంటారు. తర్వాత ఎస్పెషల్లీ ఇద్దరు కలిసి నన్ను బెంగళూరుకి పారిపో, నువ్వు ఈ ఏరియాలో ఉండకూడదు, లేకుంటే నీ మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం అని చెప్తూ ఇందులో ఇండైరెక్ట్గా 2-3 సార్లు ఆల్రెడీ మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన తరుణంలో లాస్ట్ టైం మా మీద ఒక మర్డర్ అలిగేషన్ కేసు జరిగినప్పుడు సిఐ మారుతి శంకర్ గారు డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఈసారి జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే నువ్వు డబ్బులు 30 లక్షల రూపాయలు, కనీసం 20 లక్షల రూపాయలు నువ్వు డిఎస్పీ గారితో మాట్లాడుకుని ఇవ్వకుంటే నీ మీద పీడీ యాక్ట్ పెట్టేసి బెంగళూరుకి పంపించేస్తాము, లేదా వేరే చోటుకి పంపించేస్తాము, జిల్లా బహిష్కరణ చేస్తాము అని నన్ను నిర్బంధించిన ప్రదేశంలో చెప్పారు. అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేకుండా ఒక అన్అఫిషియల్గా ఎక్కడో ఒక గోడౌన్లో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. సరే, అవన్నీ ఒకవేళ పోలీసు వాళ్ళకి అనుకూలం జరగాల్సిన పరిస్థితుల్లో ఉంటే నేను సహకరించడం జరిగింది. అయినా పోలీస్ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి నేను మీడియా మిత్రులకు, ఎస్పెషలీ ఈ మీడియా ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థలో చాలా వరకు బాగుంది, కానీ నేను చూసిన పుట్టపర్తిలో ఈ ఇద్దరు మాత్రం కొల్యూజన్తో ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, వాళ్ళ కరప్షన్కి గురి చేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం కూడా కాదు. నా పర్సనల్ మ్యాటర్ మాత్రమే చెప్పుకుంటున్నా. ఎప్పుడు నేను ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడేవాడిని. ఈసారి ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నంతో నా మీద పీడీ ప్రయోగం చేయాలని అక్రమ కేసులు పెట్టి, ఫాల్స్ కేసులన్నీ పెట్టి, కనీసం నన్ను ఎంక్వైరీ చేయకుండా, నన్ను అడగకుండా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాను, వ్యవస్థలకు విన్నవించుకుంటున్నాను. నాలాంటి వారికే ప్రజా సమస్యల మీద పోరాడడానికే ఇన్ని ఇబ్బందులు గురి చేస్తే సామాన్యమైన ప్రజలకు వీళ్ళు ఎంత ఇబ్బందులు గురి చేస్తుంటారు, వ్యవస్థను ఎలా తొక్కి పెడుతుంటారో, ఎలా మేనేజ్ చేస్తుంటారో దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. వీరిని ఉపేక్షించకుండా ప్రజలు, వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీడియా వాళ్ళు అందరూ కలిసి దీని మీద ఖచ్చితంగా ఆలోచించి వీరి మీద నిఘా వేసి ఇట్లాంటి చీడ పురుగుల్ని వ్యవస్థలో ఉండనీయకూడదని చెప్పేసి దయచేసి విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ వీడియోలో ఉన్న అంశాలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. తమను తీవ్రంగా వేధిస్తూ ఏకంగా 30 లక్షలు ఇవ్వాలని డిఎస్పీ విజయ్ కుమార్, సిఐ మారుతి శంకర్ బెదిరించినట్లు బాధితుడు మారుతిరెడ్డి కన్నీటి పర్యాంతమయ్యారు. ₹1 కూడా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పినందుకు తనపై పదే అక్రమ కేసులు బనాయిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకేదైనా జరిగితే దానికి ఈ అధికారులే బాధ్యులు అంటూ మారుతిరెడ్డి విడుదల చేసిన వీడియో పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తుంది. పుట్టపర్తి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. బాధితుడు మారుతిరెడ్డి ఫిర్యాదు ప్రకారం ఆ ఇద్దరు అధికారులు ఒక వ్యవస్థలా ఏర్పడి బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుస్తుంది. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే సామాన్యుల గొంతు నొక్కుతుంటే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇదే ఇప్పుడు పుట్టపర్తి ప్రజల ప్రశ్న. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. డిఎస్పీ విజయ్ కుమార్, సిఐ మారుతి శంకర్ అవినీతిపై, వారి అక్రమ ఆస్తులపై, ఇప్పటి వరకు వారు చేసిన సెటిల్మెంట్లపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితుడితో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ అధికారులను విధుల నుంచి తప్పించి విచారణ జరిపితేనే సామాన్యులకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. మరి ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ ఏ విధంగా స్పందిస్తారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకుంటారా, లేక ఎప్పటిలాగే విచారణ పేరుతో కాలయాపన చేస్తారా?
అన్నది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.